ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి బీజేపీ సీనియర్ నేతగా కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్పై అక్రమ కేసులు పెట్టారా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో 2023లో ఎస్ఎస్సి పరీక్షా పత్రాలు లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్పై కేసు బనాయించారు, జైలుకు పంపారు. దాని మీద ఇప్పటివరకు పోరాడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పేపర్ లీకేజ్ కేసుకి బండి సంజయ్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కొట్టు వేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా సత్యమేవ జయతే అంటూ బండి సంజయ్ ట్వీట్ చేయడం జరిగింది. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. అసలు ఎట్లా చూడొచ్చు, దీనికి సంబంధించి అప్పటి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందా, సంజయ్ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వ్యవహరించిందా? ఇప్పుడు 100కి 100 పాలు రాక్షస పాలన జరిగింది. ఆ టైంలో ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ఉద్యమాలు చేస్తారో వాళ్ళని అణగదొక్కడానికి చేయని ప్రయత్నం లేదు. వాళ్ళు రాక్షస పాలన, అది అంతే. దానికి చెప్పడానికి వేరే లేదు. ఇక అది ఏంటంటే బండి సంజయ్ గారు చిన్నప్పటి నుంచి ఉద్యమాలలో పెరిగింది కనుక ఒక్కడే టార్గెట్, నాకు అయ్యేది లేదు పోయేది లేదు, వీళ్ళ సంగతి చూద్దామని ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసినో అందరు జగమెరిగిన సత్యం అది. దాన్ని ఈయన ఎట్లయినా ఏదో రకంగా అనచాలే, ఎట్లన్నా మా దారిలోకి తెచ్చుకోవాలి అని చెప్పేసి దురుద్దేశంతో అన్ని రకాల కుట్రలు పన్ని అనవసరంగా కేసు పెట్టి 10th పరీక్షలు ఎవరికైనా బుద్ధి ఉండాలి కొంచెం చేయడానికి ఏది లేక దాన్ని తీసుకొని అట్లా చేసిండ్రు. అట్లాంటివి ఎన్నో చేసిండ్రు. ఎన్ని చేసినా ఆయన ఆగలేదు. ఆగకుండా ఇప్పుడైతే న్యాయం జరిగింది పక్కా. ఇప్పుడు ఏమైంది, మొన్న జూబ్లీ ఎలక్షన్ చూసారు, దాంట్లో ఎందుకు నాశనం? వాళ్ళు సెటిలర్స్ ఉన్నారు, సింపతితోనే ఆ మాత్రం అట్లా వచ్చినాయి. రేపటికల్లా ఏ ఎలక్షన్ వచ్చినా, గ్రామ పంచాయతీ కానీ ఏ ఎలక్షన్ ఉప ఎలక్షన్ వచ్చినా వాళ్ళకి ఏ మాత్రం డిపాజిట్లు కూడా రావు. వాళ్ళకు ఇప్పుడు ఏమున్నా కేవలం ఆ బండి సంజయ్ పోరాటం చేస్తుండు, ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తుండు అనేటువంటి కోణంలో మాత్రమే ఈ తప్పుడు కేసులు అనేకం బనాయించిందని చెప్పొచ్చా? 100కు 100% తప్పుడు కేసులు. మిగతా ఉన్న కేసులు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ వట్టిగానే వెళ్ళిపోతాయి ఇప్పుడు. ఎందుకంటే కోర్టులు న్యాయం చూస్తాయి, ధర్మం చూస్తాయి కనుక మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ దెబ్బతోని దాదాపు 50% టీఆర్ఎస్ పని అయిపోయింది. ఇంకా ముందు ఇంకా కూడా మేము మంచి వ్యక్తిగా బయటపడతారు. అన్ని కేసులలో ఇబ్బంది ఏమి ఉండదు. చూశారు కదా, మొత్తం మీద గతంలో ప్రభుత్వ విధానాలని వ్యతిరేకిస్తూ ఆ నియంత్రిత పోకర్ల మీద పోరాటం చేసినందుకే తప్పుడు కేసులు బనాయించారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇవన్నీ కూడా తేలిపోతున్నాయి. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిరంతరం పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అందువల్లనే అప్పటి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.